ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వాహనాలదే. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం, వాహనాలతో కాలుష్యం అధికమవడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఈవీలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇక తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీ మాఫీ చేయడంతో ఈవీ సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు ఈవీల ధరలు తగ్గించాలని కోరుతున్నారు వినియోగదారులు. పెట్రోల్, డీజిల్ వాహనాలతోనే అత్యధిక కాలుష్యం వస్తోంది. దీంతో దేశంలోని 75% నగరాలు రిస్క్ లో ఉంటాయని సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ కాలుష్యం నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వెహికల్సే. డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ను తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలకు సూచించింది. 2030 వరకు దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అమ్మాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో 80% ఇంధనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను అంటున్నాయి. ప్రజెంట్ పెట్రోల్ 107 రూపాయలు దాటగా డీజిల్ 100కు చేరుకుంది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈవీలకు రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజుని మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఒక్కో వెహికల్ పై 17% ధరలు తగ్గాయి. ట్యాక్సులు తగ్గించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి నెలన్నరలోనే 4000 ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్నారు. నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ ని బ్యాటరీ వెహికల్స్ గా కన్వర్ట్ చేయాలని, రెవెన్యూ తగ్గటం కంటే కూడా ఈ నగరంలో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమనేది మేము దృష్టి సారించి దీనిపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ డీజిల్ బస్సులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది. కార్ల, బైక్ల ధరలు తగ్గించాలని కోరుతున్నారు ప్రజలు. పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తో పోలిస్తే ఈవీల రేట్లు భారీగా ఉన్నాయంటున్నారు. 4-5 ఏళ్ల తర్వాత బ్యాటరీ పాడైతే మళ్లీ వెహికల్ ధరలో 60% డబ్బులు పెట్టాల్సి వస్తుందంటున్నారు. పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఇది ఎక్కువ వాడుతుందా కంట్రోల్ అయ్యేది అంతే కదా. అలాంటప్పుడు దీని రేట్స్ ఇంత కనుక ఎవరు కొంటారండి? కొంచెం ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళే కొంటారు. పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ప్రైస్ అందరికి రీజనబుల్ ఉండి మిడిల్ క్లాస్ కొనేటట్టు ఉంటే తీసుకుంటారు అంతే కదా. అలాంటప్పుడు దీన్ని ఇంత హై ప్రైసెస్ పెడితే ఎవరు కొంటారండి? వెహికల్ డెఫినెట్గా బ్యాటరీ అనేది లైఫ్ స్పాన్ తగ్గుతుంది. డెఫినెట్గా తగ్గినప్పుడు వాళ్ళు కొనాలి అనుకుంటే అట్ ఏ టైం సింగిల్ టైం పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ అనుకోండి, ఏ పార్ట్ అయితే చేంజ్ చేయాలో అదే చేస్తాం బడ్జెట్లో. ఇప్పుడు దీనికి అలా కాదు, అట్ ఏ టైం మోటార్ చేంజ్ చేయాలా, అట్ ఏ టైం బ్యాటరీ చేంజ్ చేయాలా. ఇది హ్యూజ్ బర్డెన్. భారత్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 8 నుంచి 10% గ్రోత్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. ప్రతి సంవత్సరం 2 కోట్ల కొత్త వెహికల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తోంది. వీటిలో 75% 2 వీలర్స్ ఉన్నాయి. ఇండియాలో కోట్లలో వెహికల్స్ ఉన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 5 లక్షల లోపే ఉన్నాయంటున్నారు. ఎలక్ట్రిక్ బైక్స్, కార్ల తయారీపై ఆటోమొబైల్ కంపెనీలు దృష్టి పెట్టాయి. 2030 వరకు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయించాలని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. దీంతో దిగ్గజ సంస్థలైన మహీంద్రా, టాటా, BMW, మెర్సిడెస్, హ్యుండాయ్, MG కంపెనీలు ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈవీ సేల్స్ అనేది వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఒక 20%, 30% సెల్లింగ్ అనేది ఎక్కువనే ఉంది. అండ్ ఈ బిఫోర్ లైఫ్ ట్యాక్స్, ఆఫ్టర్ లైఫ్ ట్యాక్స్ చూసుకుంటే ఇన్ తెలంగాణ కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే కస్టమర్స్ చాలామంది ఇంటర్ సిటీ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైలీ యూసేజ్కి ఏదైతే ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని సేవ్ చేసుకోవడానికి లైక్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా లైఫ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి మనకి ఈవీ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ ఫ్రమ్ అవర్ తెలంగాణ గవర్నమెంట్ there is a tax exemption is there. So there is no tax on electric vehicles which are cars and up to next year. So there is a benefit of getting it to your home. Even you have a tax exemption as well as you also contribute towards environment. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవీ నూతన పాలసీ రూపొందించడంతో సేల్స్ పెరిగాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు.